జీవితం విలువైనది, ఏనాడు ఏ మారకు. శ్రీ యేసునామం నీకెంతో క్షేమం, ఈనాడే యోచించుమా. ఓ నేస్తమా తెలియునా, ప్రభు యేసు నిన్ను ప్రేమించెను. నా నేస్తమా తెలుసుకో, ప్రభు యేసు నీకై మరణించెను. నీ జీవితం విలువైనది. క్రైస్తవుని పయనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరొకసారి మీ అందరికీ స్వాగతం పలుకుతా ఉన్నాను. గత 2 వారాలుగా త్రిత్వము అనే కాన్సెప్ట్ మనం నేర్చుకుంటా ఉన్నాం. లాస్ట్ వీక్ నేను 3 స్టేట్మెంట్స్ మీకు చెప్పి నేను ముగించేశాను. దేవుడు ముగ్గురై ఉన్నాడు, గాడ్ ఈజ్ 3 persons అన్న మాట మొదటిది. ఈచ్ వన్ ఈజ్ ఫుల్లీ గాడ్, ప్రతి ఒక్కళ్ళు సంపూర్ణంగా సమానంగా దేవుడు. మూడవది, దేర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్, దేవుడు ఒక్కడే అన్న ఈ 3 మాటల్ని నేను ఫైనల్ గా చెప్పి కంక్లూడ్ చేస్తా ఉన్నాను. ఈ 3 మాటల్ని వివరణ మన వాక్యానుసారంగా చూడటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి స్టేట్మెంట్, గాడ్ ఈజ్ 3 persons. దేర్ ఆర్ 3 persons ఇన్ గాడ్ కాదు, దేవునిలో ముగ్గురు ఉన్నారు అనేది కాదు, దేవుడు ముగ్గురై ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఇది యేసు ప్రభు చెప్తున్న మాట. మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్త. ఆయన నేను ఒక ఆదరణకర్తని అనగా, ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. చూడండి, యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నేను తండ్రిని వేడుకుంటాను, ఈయన మీ యొద్ద ఉండుటకు వేరొక ఆదరణకర్త. యేసు ప్రభు ఒక ఆదరణకర్త, వేరొక ఆదరణకర్త అనగా సత్య స్వరూపమైన ఆత్మని మీ యొద్దకు పంపిస్తాడని బైబిల్లో మనకి కనిపిస్తా ఉంటది. 26వ వచనం కూడా మనం గమనిద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకం చేయును. యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నేను తండ్రిని వేడుకుంటాను, ఆయన మీ యొద్ద ఉండుటకు వేరొక ఆదరణకర్తను పంపిస్తారు. ఈ ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ ఏమంటున్నాడు అంటే, తండ్రి దగ్గర నుంచి పంపబడిన ఈ పరిశుద్ధాత్మ నేను మీకు చెప్పాలనుకున్న ప్రతి విషయాన్ని మీకు బోధిస్తారు. సో సంఘానికి ఇప్పుడు బోధకులు ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్మను ఎవరు పంపించారు అంటే తండ్రి పంపించాడు. తండ్రి ఎందుకు పంపించాడు అంటే, తండ్రి పంపించినట్లు యేసయ్య మన కొరకు తండ్రిని వేడుకున్నాడు. సో యేసు ప్రభు ఎప్పుడైతే తండ్రిని వేడుకున్నాడో, తండ్రి మన దగ్గర ఎల్లప్పుడూ ఉండటానికి పరిశుద్ధాత్ముని మన దగ్గరికి పంపించినట్టు బైబిల్లో గమనిస్తాం. అంటే దీని అర్థం ఏంటంటే, తండ్రి కుమారుడు కాదు, కుమారుడు తండ్రి కాదు, తండ్రి ఆత్మ కాదు, పరిశుద్ధాత్ముడు కాదు, పరిశుద్ధాత్ముడు తండ్రి కాదు. యేసు ప్రభు పరిశుద్ధాత్ముడు కాదు, పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు కాదు. దేవుడు ముగ్గురై ఉన్నాడు. గాడ్ ఈజ్ 3 persons. దేవుడు అంటే దైవత్వము ముగ్గురై, తండ్రి కుమార ఆత్మ ముగ్గురై ఉన్నాడు. ఎందుకంటే తండ్రే కుమారుడిలాగా వచ్చి ఈ కుమారుడే పరిశుద్ధాత్ముడిలాగా మన దగ్గరికి వస్తే, బైబిల్లో చెప్పబడిన యోహాను సువార్తలో ఉన్న 14వ అధ్యాయం 26వ వచనం మనం గత కొన్ని వారాలుగా చదువుతున్న ఏ వాక్యము కూడా మనకి క్లారిటీ ఇవ్వలేదు.
ఈయనే తండ్రి అయితే యేసు ప్రభు వేడుకోవడం ఎందుకు? ఈయనే పరిశుద్ధాత్ముడుగా మన దగ్గరికి వస్తే, అంటే తండ్రే కుమారుడిలాగా వచ్చి ఇప్పుడు తండ్రే పరిశుద్ధాత్మలాగా మనతో ఉన్నప్పుడు యేసు ప్రభు మళ్ళీ ఆయన అడగటం ఎందుకు? ఆయన మన దగ్గరికి పంపించడం ఎందుకు? ఆ మాటకు అర్థం లేదు. అందుకే యేసు ప్రభు ఏమంటాడంటే, యోహాను సువార్త 16:7 కూడా మనకు ఒక సత్యం కనిపిస్తుంది. నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరము, నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ దగ్గరికి రాడు. నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ దగ్గరికి రాడు. సో తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు. ఫాదర్ ఈజ్ నాట్ ద సన్, ఫాదర్ ఈజ్ నాట్ ద హోలీ స్పిరిట్, సన్ ఈజ్ నాట్ ద ఫాదర్, సన్ ఈజ్ నాట్ ద హోలీ స్పిరిట్, ద హోలీ స్పిరిట్ ఈజ్ నాట్ ద ఫాదర్ అండ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ నాట్ ద సన్. తండ్రి కుమారుడు కాదు, తండ్రి పరిశుద్ధాత్మ కాదు. కుమారుడు తండ్రి కాదు, కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు. పరిశుద్ధాత్ముడు తండ్రి కాదు, పరిశుద్ధాత్ముడు కుమారుడు కాదు. ముగ్గురు వేరు వేరుగా మనకి బైబిల్లో సెపరేట్ వ్యక్తిత్వాలు కలిగిన ఏకమైన దైవత్వం, సెపరేట్ వ్యక్తిత్వాలు కలిగిన, భిన్నమైన వ్యక్తిత్వాలు కలిగిన ఏకమైన దైవత్వం. మనకి ఈ యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది సృష్టిలో ప్రతి చోట కనిపిస్తుంది. మనిషి కష్టపడేది కూడా ఈ యూనిటీ ఇన్ డైవర్సిటీ, అంటే వివిధ రకాలుగా ఉన్నదాన్ని ఏకత్వంలోకి తీసుకురావడం, అంటే భిన్నంగా ఉన్నదానికి ఒకటే స్వరూపం ఇవ్వడం అనేది మనిషి జీవితంలో మనిషి కష్టపడే దాంట్లో. కుటుంబం వివిధమైన వ్యక్తిత్వాలు ఒకే కుటుంబంగా ఉండటానికి ప్రయత్నం చేస్తాం. దేశం వివిధమైన భాషలు, వివిధమైన ఆచారాలు కలిగిన వాళ్ళు ఏక మనస్తత్వంలో ఉండటానికి ప్రయత్నం చేస్తారు. రాష్ట్రము వివిధమైన వ్యక్తిత్వాలు కలిగిన వాళ్ళు, ఆలోచనలు కలిగిన వాళ్ళు ఏక మనస్సు, అంటే ఒకే అంటే ఒకరే మానవతతో బ్రతకడానికి ప్రయత్నం చేస్తారు. చివరికి మనం చదువుతున్న చదువుకు కూడా యూనివర్సిటీ అంటే అర్థం ఏంటంటే వర్సటైల్ గా వివిధ రకాలుగా ఉన్నదాన్ని యూనిఫై చేసేదాన్ని యూనివర్సిటీ అంటారు. అందుకే చదువుల్లో కూడా అన్నిటికంటే ఉన్నతమైన స్థానంగా యూనివర్సిటీని పేర్కొంటారు. అందుకే యూనివర్సిటీలో ఏం జరుగుతుందంటే వేరు వేరు వర్సటైల్ గా వివిధ రకాలుగా ఉన్న ప్రతిదాన్ని ఒక యూనిటీలోకి తీసుకురావాలన్న ప్రయత్నం మనం చూస్తాం. ఎందుకంటే దేవుడు సృష్టించిన సృష్టిలో దేవుని యొక్క స్వరూపము కూడా ఇలానే మనకి కనిపిస్తూ ఉంటది. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 55-56 అపోస్తుల కార్యాలు. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండు కొనినవాడై ఆకాశం వైపు తేరి చూసి, చూడండి ఇక్కడ స్టీఫెన్ గురించి బైబిల్లో రాయబడింది. ఈ స్టీఫెన్ మీద రాళ్లు పడుతున్నాయి. ఈ స్టీఫెన్ మీద రాళ్లు పడుతున్నప్పుడు ఈ స్టీఫెన్ ఏం చేస్తా ఉన్నాడంటే, ఈయన ఆత్మతో నింపబడినవాడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. పరిశుద్ధాత్మతో నింపబడి అంటే ఈయన ఎవరు ఆవరించున్నారు? పరిశుద్ధాత్ముడు ఆవరించున్నాడు. ఎక్కడ? భూమి మీద. ఈయన భూమి మీద నిలబడ్డాడు. ఈయన పరిశుద్ధాత్మతో ఆవరించబడి కన్నులెత్తి ఆకాశం వైపు చూసినప్పుడు దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట చూచెను. బైబిల్లో స్టీఫెన్ చచ్చిపోతున్నప్పుడు ఇది మనకి బైబిల్లో కనిపించే దృశ్యం. ఆయన భూమి మీద నిలబడి ఉన్నాడు. భూలోకంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆవరించున్నాడు. ఆయన ఆత్మతో నింపబడి ఉన్నాడు. ఆత్మతో నింపబడిన స్టెఫెను ఆకాశం వైపు చూశాడు. ఆకాశం వైపు చూస్తే దేవుడు అంటే యెహోవా దేవుడు ఆయన కుడి చేతి పక్కన నిలబడి ఉన్న యేసు ప్రభుని స్టెఫెను చూశాడు. తండ్రే కుమారుడైతే, కుమారుడే పరిశుద్ధాత్ముడైతే ఈ మాటలకి అర్థము పంతన అనేది ఉండదు. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు. ముగ్గురు వేరు వేరు వ్యక్తిత్వాలు. నేను ఈ మాటని ఈ సబ్జెక్ట్ నేర్చుకోబోయే ముందు ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి మీతో ఒక విషయాన్ని పంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను. మనకి జనరల్ గా తండ్రి కుడి చేతి పక్కన
యేసు ప్రభు కూర్చొని ఉండటం చూస్తాం బైబిల్ అంతటి కూడా. కానీ బైబిల్ చరిత్రలో సంఘంలో మొట్టమొదటి హతసాక్షి, దేవుని కొరకు యవ్వన ప్రాయంలో జీవితం కూడా ఏమి జీవించకుండా సాక్ష్యం చెప్పి దేవుని కొరకు సాక్షిగా చచ్చిపోతుంటే బైబిల్లో ఏమని రికార్డ్ చేయబడిందంటే, ఎప్పుడు తండ్రి కుడి చేతి పక్కన కూర్చుండే యేసయ్య ఆ రోజు నిలవబడి స్టెఫెన్ని ఆహ్వానిస్తున్నట్టు బైబిల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎంత ధన్యత చూడండి. మనం ఈ లోకంలో ఏదేదో సంపాదించడానికి, ఏదేదో సాధించడానికి, ఈ లోకస్తుల దగ్గర గొప్ప పేర్లు తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. కానీ స్టీఫెన్ ఈ లోకంలో సంపాదించింది ఏమీ లేదు, ఈ లోకంలో సాధించింది ఏమీ లేదు. దేవుని కొరకు చాలా చిన్న జీవితం జీవించాడు, ఒకటే ఒక్క సాక్ష్యం చెప్పాడు. కానీ దేవుని కొరకు మరణిస్తుంటే యేసు ప్రభు నిలవబడి స్టీఫెన్ని తండ్రి పక్కన ఆయన ఆహ్వానించినట్టు మనం గమనిస్తాం. 40 సంవత్సరాలు సేవ చేసి మోషే తండ్రి నేను నిన్ను చూడాలి అంటే నువ్వు నన్ను చూడలేవు అని చెప్పి బండచాటున మోషేని పెట్టి ఆయన వీపు భాగాన్ని మోషేకు చూపించిన దేవుడు ఈయన కోరుకోకముందే 40 సంవత్సరాల్లో సగం 20 సంవత్సరాలు కూడా సేవ చేయకముందే, పరిచయం చేయకుండానే దేవుని కొరకు శ్రమ అనుభవిస్తూ చచ్చిపోతుంటే స్టీఫెన్ మహిమలో దేవుని తండ్రిని, తండ్రి కుడి చేతి పక్కనున్న యేసు ప్రభుని ఆత్మపూర్ణుడై చూడటం అనేది మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. గమనించండి, క్రైస్తవులుగా మీకు నాకున్న ధన్యత ఏ వ్యక్తికి లేదు. లోకంలో దేనికోసం మనం తాపత్రయపడుతున్నాము, దేన్ని మనం మిస్ అవుతున్నాము, స్టీఫెన్ జీవితాన్ని చూసి అర్థమవుతుంది. క్షమించండి, ఆ సందర్భం నుంచి నేను కొంచెం బయటకు వచ్చేది మాట్లాడుతున్నాను, కానీ ఇది అవసరం అనిపిస్తుంది. మత్తయి అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 38వ వచనం. సో తండ్రి కుమారుడు కాదు, కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు, పరిశుద్ధాత్ముడు తండ్రి కాదు, ముగ్గురు వేరైన వ్యక్తిత్వాలు. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనం. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును, చూడండి, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను. చూడండి, తండ్రి అంట కుమారుణ్ణి పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించాడు. సో మొట్టమొదటి స్టేట్మెంట్ నేను కంక్లూడ్ చేస్తున్నా. ఏమని? గాడ్ ఈజ్ 1, 2, 3 పర్సన్స్. దేవుడు 1, 2, 3 ముగ్గురై ఉన్నాడు. ఇది త్రిత్వంలో మనం అర్థం చేసుకోవాల్సిన మొదటి స్టేట్మెంట్. ఎందుకంటే ముగ్గురు ఉన్నారు అంటాం, కానీ ముగ్గురై ఉన్నాడు అంటున్నాను. ఎందుకంటే ఇది ఏ మానవుల్లో కూడా, ఎటువంటి మనుషుల్లో కూడా ఎటువంటి పోలిక మనకి కనిపించదు. రెండవది, ఈచ్ వన్ ఈజ్ ఫుల్లీ గాడ్. ప్రతి ఒక్కళ్ళు సంపూర్ణంగా సమానంగా దేవుడే. ఈచ్ పర్సన్ అంటే తండ్రి ఈజ్ ఈక్వల్ టు కుమారుడు, కుమారుడు ఈజ్ ఈక్వల్ టు పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్ముడు ఈజ్ ఈక్వల్ టు తండ్రి. ముగ్గురు సంపూర్ణంగా సమానంగా దేవుళ్ళే అంటలా, దేవుడే. ఈచ్ వన్ ఈజ్ ఫుల్లీ గాడ్స్ అంటలేదు నేను, ఈచ్ వన్ ఈజ్ ఫుల్లీ గాడ్. వాక్యాన్ని ఇటువంటి కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్న వాక్యాన్ని మనం నేర్చుకునేటప్పుడు మనం బైబిల్ పక్కన పెట్టుకుని ఒక పేపర్ పెన్ను తీసుకుని వాక్యాల్ని, చెప్పబడే మాటల్ని రాసుకుని బైబిల్ అలా ఉన్నాయా లేదా అని మనం వ్యక్తిగతంగా వాక్యాన్ని పరిశీలించి నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో సేవకుడు చెప్తున్నాడు కాబట్టి మీరు కరెక్ట్ అని తీసుకోవద్దు. మీరు రాసుకుని ప్రతి మాటని ఆ మాట చెప్పబడినట్లు బైబిల్లో ఉందా లేదా అని మనం వ్యక్తిగతంగా పరీక్షించుకున్న తర్వాతే ఏ సేవకుడు మాట అయినా కానీ మీరు తీసుకోవడం మంచిది, కానీ డైరెక్ట్ గా మాత్రం తీసుకోవద్దు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో తండ్రి దేవుడు అన్న మాటను మనకి చూస్తా ఉంటాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, లోకాన్ని ఎంతో ప్రేమించండి. యెహోవా లోకాన్ని ఎంతో ప్రేమించనా కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు. సో ఇక్కడ దేవుడు అని ఎవరిని పేర్కొనబడుతుంది అంటే తండ్రిని. ఈ విషయంలో ఎవరికి డౌట్ లేదు. యెహోవా దేవుడే దేవుడు అంటానికి ఏ క్రైస్తవుడు కూడా
క్రైస్తవ మతాన్ని పూర్తిగా నమ్మనోళ్ళు కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంటారు. తండ్రిని దేవుడిగా అయితే అందరూ ఒప్పుకుంటారు. అయితే ఈ త్రిత్వంలో ఉన్న రెండో వ్యక్తి ఎవరు అంటే యేసు ప్రభు. ఈయన దేవుడు కాదని, ఈయన కేవలం ప్రవక్తేనని కొంతమంది, ఈయన దేవుడు కాదని, ఈయన దేవుని కుమారుడు మాత్రమేనని ఇంకొంతమంది ఈయనకున్న దైవత్వాన్ని తీసేసి మాట్లాడటం మనం చాలా జాగ్రత్తగా మనం బయట గమనిస్తూ ఉంటాం. కానీ బైబిల్లో చెప్పబడిన కొన్ని సాక్ష్యాలు యేసు ప్రభు కూడా సంపూర్ణంగా సమానంగా దేవుడు అని చెప్పబడిన సాక్ష్యాన్ని మనం కొన్ని చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి 3 వచనాలు 14వ వచనం. ఆదియందు వాక్యముండెను. ఎవరున్నారు? వాక్యం. వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఈ వాక్యము దేవుని యొద్ద, ఈయన దేవుడు. వాక్యము దేవుడై ఉండెను. ఈ వాక్యం ఎవరు? దేవుడు. చూడండి, ఆదియందు వాక్యం ఉండెను, ఈ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఈ వాక్యము కూడా దేవుడే. తండ్రి ఎలా దేవుడో తండ్రిలాగా సమానంగా సంపూర్ణంగా కుమారుడు కూడా వాక్యమై ఉన్న దేవుడు కూడా, యేసు ప్రభు కూడా దేవుడే. బైబిల్లో చాలా క్లియర్ గా ఈ రెఫరెన్స్ ఉంది. ఈ వాక్యమే శరీరధారిగా మన మధ్యన నివసించను అని మనకి కొంచెం కింద చదివితే అర్థమవుతుంది. 14వ వచనం కూడా చదువుదాం. ఈ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడు. గమనించండి, తండ్రి ఎలా సంపూర్ణంగా పరిపూర్ణంగా దేవుడో కుమారుడు కూడా తండ్రిలాగే సమానంగా సంపూర్ణంగా దేవుడు మన మధ్య నివసించెను. యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం నుంచి మనం చదువుతా ఉంటే కొన్ని అద్భుతమైన విషయాలు మనం అక్కడ గమనిస్తా ఉంటాం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమా వారితో లేకపోయాను. ఈ స్టోరీ మనందరికి తెలుసు. తోమా యేసు ప్రభు పునరుద్ధరణై శిష్యుల దగ్గరికి మొదటిసారి వచ్చినప్పుడు తోమా అయితే వాళ్ళలో లేడు. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. ఏమన్నాడు? ఆయన అయిన గాయాల్లో నా వేలు ఉంచి చూస్తే కానీ నేను నమ్మను అన్నాడు. అని తర్వాత ఏం జరుగుతుందో చూడండి. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు బైబిల్లో చెప్పబడిన రికార్డు ప్రకారం తోమా శిష్యులతో చెప్పాడు. చెప్పిన తర్వాత యేసు ప్రభు శిష్యుల్ని ఏం కలవలేదు. 8 రోజుల తర్వాత యేసు ప్రభు మళ్ళీ శిష్యుల దగ్గరికి వస్తున్నాడు. వచ్చినప్పుడు తోమా చెప్పిన మాట యేసు ప్రభుకి వాళ్ళు ఎవరు చెప్పలేదు. అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరుగుతూ ఉంటదా. తలుపులు మూయబడి ఉండగా తలుపులు మూసున్నాయి. యేసు వచ్చి లోపల మధ్యలో నిలబడి సమాధానమును కలుగును గాక అనెను. తర్వాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి. చూడండి, తోమా శిష్యులతో అన్నాడు, నేను ఈసారి యేసు ప్రభు కనిపిస్తే, ఇంతకు ముందు రాగా రెగ్యులర్ గా యేసు ప్రభు వాళ్ళతో పాటు ఉంటలా, పునరుద్ధరణ అయిన తర్వాత శిష్యులకు కనిపించాడు. మళ్ళీ ఆయన అక్కడి నుంచి అదృశ్యం అయిపోయాడు. మళ్ళీ యేసు ప్రభుని మేము చూసామంటే నేను నమ్మను. ఒకవేళ ఆయన మన దగ్గరికి వస్తే ఆయన గాయాల్లో నేను ఏలు పెట్టి చూస్తేగా నేను నమ్మలేను అని చెప్పి తోమా చెప్పిన తర్వాత 8 దినాలు యేసు ప్రభు వాళ్ళకి కనిపించలేదు. 8వ దినం వీళ్ళందరూ తలుపులు వేసుకుని రూమ్ లో కూర్చుంటే యేసు ప్రభు లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి మీకు సమాధానం కలుగునుగా కానీ వాళ్ళని పలకరించి తోమా వైపు చూసి ఏమంటున్నాడు? యేసయ్య, నీ వ్రేలు ఇటు చాచి ఏలిటి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. చూడండి, తోమా చెప్పకుండానే ఆయన దేవుడు కాబట్టి ఈ విషయాన్ని గ్రహించేమంటున్నాడంటే తోమాకున్న ఆ కోరికని యేసు ప్రభువే ముందు అడ్రస్ చేసి నీ వేలు పెట్టి నువ్వు విశ్వాసం కాకుండా ఉన్నట్లు ఈ
గాయాల్లో మీ ఏలు పెట్టి చూడమన్నప్పుడు తోమా చెప్తున్న మాట చూడండి అక్కడ. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా నేను ఏమని అడ్రస్ చేశాడండి తోమా? నా ప్రభువా నా దేవా, మై లార్డ్ మై గాడ్ అన్నాడు. కొంతమంది ముస్లిం సోదరులు ఈ విషయంలో ఏమంటారంటే, తోమా ఆశ్చర్యపోయి ఓ గాడ్ అనేది, అంటే ఆశ్చర్యపోయి అయ్యో దేవుడా ఓ గాడ్ అని అట్లా అంటారు. అట్లా యేసు ప్రభుని దేవుడని అడ్రస్ చేశారు. కానీ తోమా అంటే యేసు ప్రభు నిజంగా దేవుడు కాదు, ప్రవక్త మాత్రమే అంటారు. అంటే మనకి ఈ తోమా అనే ఆయన, అక్కడ ఉన్న శిష్యులందరూ యూదులు అనే విషయాన్ని మనం గమనించాల. యూదులు అంటే దే షుడ్ నాట్ టేక్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఇన్ వెయిన్. దేవుని నామాన్ని వ్యర్థముగా వాళ్ళు పలకూడదు. దేవుడు కాని దాన్ని, లేకపోతే దేవుని కాని వారిని వాళ్ళు దేవుడు అంటేనే అది దైవదూషణ కింద, బ్లాస్ఫమీ కింద అది కన్సిడర్ చేయబడుతుంది. దైవదూషణ వాళ్ళకి చాలా సీరియస్ సిన్, గ్రీవియస్ సిన్, చాలా భయంకరమైన పాపం. దైవదూషణ అనే పాపాన్ని నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పినందుకే యేసు ప్రభుని సిలువెక్కియాలి అని చెప్పి వాళ్ళందరూ మాట్లాడితే, తోమా మీరు గమనించండి, యూదుల ఆర్టికల్స్ మనం చదివితే, ఇంగ్లీష్ ఆర్టికల్స్, వాళ్ళు జీ కింద గీత పెట్టి ఓ రాయకుండా డి రాస్తారు. గాడ్ అనే వాళ్ళు ఇప్పటికీ మాట్లాడరు, వాళ్ళకి భయం. దేవుని నామాన్ని ఎలా పడితే అలా ఉచ్చరిస్తే దాంట్లో ప్రాబ్లం ఉంటుంది అన్న విషయాన్ని వాళ్ళకి తెలుసు. అందుకే అయినా ఓ మై గాడ్ అనేది యాక్చువల్గా ఇంగ్లీషు దేశంలో, లేకపోతే అది ఇంగ్లీషు భాష మాట్లాడే దేశంలో, ఇంగ్లీషు భాష మంచి స్వింగ్ లోకి వచ్చిన తర్వాత, ఫామ్ లోకి వచ్చిన తర్వాత, ఇంగ్లీషు భాష మాట్లాడే వాళ్ళు ఆశ్చర్యాత్మకంగా లేకపోతే ఎక్స్క్లమేషన్ లో వాడే మాటే గాని, అది తూర్పు దేశం లేకపోతే ఈస్టర్న్ కంట్రీలో ఉన్న జెరూసలేంలో, లేకపోతే యెరూషలేంలో కావచ్చు, ఇజ్రాయెల్ దేశంలో కావచ్చు, అటువంటి ప్రతిస్పందన మనకి ఇజ్రాయెల్ చరిత్రలో ఎక్కడా కనిపించదు. తోమా ఏమన్నాడు అంటే, మై లార్డ్ మై గాడ్ అన్నాడు. అంటే దేవుణ్ణి కేవలంగా, యేసు ప్రభుని కేవలం ప్రభువుగా కాదు ఆయన గుర్తిస్తుంది, దేవుడుగా గుర్తిస్తే యేసు ప్రభు ఆ మాట గమనించండి. ప్రభా ఇజ్రాయేలీలకి రాజ్యం ఇవ్వడానికి ఇది సమయమా అని అంటే, యేసు ప్రభు ఎంత క్లియర్ గా కేటగారికల్ గా శిష్యులు చెప్పాడు అంటే, కాలాలు సమయాలు తండ్రి ఆధీనంలో ఉంటాయి, అవి నా ఆధీనంలో ఉండవు, నన్ను ఎందుకు అడుగుతున్నారు అన్నాడు. ఈయన రెండవ రాకడ కూడా, యేసు ప్రభు యొక్క రెండవ రాకడ కూడా సమయము తండ్రి చేతిలోనే ఉంది, కానీ మనిషి కుమారుడికి కూడా ఆ సమయము తెలియదు అని చెప్పి తండ్రికున్న ఆ స్పెసిఫికేషన్ ని యేసు ప్రభు చాలా క్లియర్ గా ఒప్పుకున్నాడు. నేను నా కొరకు జీవించడానికి రాలేదు, తండ్రి చిత్తాన్ని చేయడానికి మాత్రమే వచ్చానని యేసు ప్రభు చెప్పాడు. ప్రతి విషయంలో ఒకవేళ శిష్యులు తప్పు చేస్తే యేసు ప్రభుకి గద్దించే అలవాటు ఉంది. బలర్పించడానికి వచ్చే వాళ్ళకి అందుబాటులో ఉండటానికి గొర్రెల్ని, మేకల్ని, లేకపోతే పావురాల్ని అందుబాటులో పెడతాం వ్యాపార లక్షణంలో తప్పేం కాదు. కానీ దేవుడు చేసిన పని ఏంటంటే, నా తండ్రి ఇల్లు వ్యాపారానికి నిలయం కాదు, ఇది కేవలం ప్రార్థనకు మాత్రమే నిలయం అని తండ్రి విషయంలో అపస్కృతులు జరిగినప్పుడు, లేకపోతే తప్పుడు విషయాలు జరిగినప్పుడు, యేసు ప్రభు ప్రేమ స్వరూపైన ఆయన, కృపా సత్య సంపూర్ణైన ఆయన మొట్టమొదటిసారి ఉగ్రతతో కొరడా తీసుకుని మందిరాన్ని శుభ్రం చేసిన విధానాన్ని మనం చూసాం. ఒకవేళ యేసు ప్రభు సంపూర్ణంగా సమానంగా దేవుడు కాకపోతే, తోమా నా ప్రభువా నా దేవా అని చెప్పి యేసు ప్రభు వైపు చూసి మై లార్డ్ మై గాడ్ అని యేసు ప్రభుని దేవుడుగా ఆయన పిలిచినప్పుడు యేసు ప్రభు ఖచ్చితంగా గద్దించేవాడు. యేసు ప్రభు నేను దేవుణ్ణి కాదు, నేను కేవలం దేవుని కుమారుడిని మాత్రమే, లేకపోతే నేను ప్రవక్తను మాత్రమే అని చెప్పి యేసు ప్రభు కరెక్ట్ చేసుండేవాడు. కానీ యేసు ప్రభు అక్కడ తోమాని కరెక్ట్ చేయలేదు. కాబట్టి
యేసు ప్రభు చెప్పే మాటలను బట్టి, మనం చరిత్రలో తెలిసిన విషయాలు బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆది యందు దేవుడు వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెనన్న విషయాన్ని మనం నేర్చుకుంటా తోమా యేసు ప్రభుని దేవునిగా గుర్తించినప్పుడు దేవుడిని నేను కాదు అని యేసు ప్రభు ఆయన గద్దించకుండా ఆ మాటని సమ్మతించి అంగీకరించినట్టు మనం బైబిల్లో చూసాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనం. యేసు అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్ను. అంటే ఏమంటున్నాడు ఈయన? అబ్రహాము పుట్టక మునిపే ఏలయనగా మనకి ఒక శిశువు జన్మించను, మనకొక కుమారుడు అనుగ్రహించబడను. యేసు మనిషి శరీరంలోకి ఈ లోకంలోకి వచ్చింది 2000 సంవత్సరాలు అయినప్పటికీ దేవునితో ఆది నుండి తండ్రితో పాటు సమానముగా దైవత్వాన్ని అనుభవిస్తా, తండ్రితో పాటు సంపూర్ణంగా దేవునిగా కొలవబడతా, తండ్రి యొక్క దైవత్వంలో సమానమైన భాగస్వామ్యాన్ని కలిగిన వ్యక్తిగా మనకు బైబిల్లో మనకు కనిపిస్తుంది. చదువుదామండి 58వ వచనం. యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అనను. కాబట్టి వారు ఆయన మీద రువుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయాడు. నేను ఇందాక చెప్పాను, నేను అబ్రహాము పుట్టక ముందు అంటే అప్పటి నుంచి మొదటి నుంచి ఉన్నోళ్ళు ఎవరు? ఆది సంభూతుడు దేవుడు. నేను దేవుడిని యేసు ప్రభు ప్రకటించినప్పుడు మిగతా వాళ్ళు ఏం చేశారంటే అది దైవ దోషం అనుకుని దేవుడు అని డిక్లేర్ చేసుకుంటున్నాడు ఏంటి అని వాళ్ళు యేసు ప్రభుని చంపడానికి రాళ్లు తీసుకుని పట్టడానికి ప్రయత్నం చేశారని చెప్పి బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం. సో మొదటి 2 స్టేట్మెంట్స్ లో మనం చూస్తున్నప్పుడు దేవుడు ముగ్గురై ఉన్నారు అన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం. ప్రతి ఒక్క వ్యక్తి సంపూర్ణంగా సమానంగా దేవుడు అన్న విషయాన్ని మనం చూస్తా, దాంట్లో తండ్రి ఎలాగో దేవుడో తండ్రితో పాటు సమానంగా సంపూర్ణంగా యేసు ప్రభువు కూడా దేవుడే అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. సమయం మనకి అయిపోవస్తుంది కాబట్టి నేను ఎపిసోడ్ని ఇక్కడ ఆపేస్తున్నాను. నెక్స్ట్ వీక్ పరిశుద్ధాత్ముడు కూడా ఎలా దేవుడో మనం చూసి దేవుడు ఒక్కడే అన్న మాట, అంటే ముగ్గురు వ్యక్తిత్వాలు ఉన్న సమయంలో దేవుడు ఒక్కడే అన్న మాట ఎలా నెరవేర్చబడిందో వాక్యంలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. అయినా మీరు సత్యమును తెలుసుకుందరు, ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని ప్రభానైనా వాక్యంలో మీరు చెప్పిన మాటను మేము జ్ఞాపకం చేసుకుంటాం ప్రభా. అవును ప్రభానైనా, అవును ప్రభా దేవ స్తోత్రాన్నైనా. నేను ఒకవేళ నైనా మా ఆలోచనలో ప్రభానైనా మా తలంపుల్లో ప్రభానైనా అయినా నీకు నీ కుమారుడికి నైనా సమానత్వం ఇవ్వకపోతేనైనా అటువంటి పాపం మేము ఒకవేళ చేసినట్లయితే ప్రభా దేవ స్తోత్రాన్నైనా మమ్మల్ని క్షమించి ప్రభానైనా నీ జ్ఞానంతో నన్ను మమ్మల్ని నింపి ప్రభా దేవ స్తోత్రాలు. మనిషి జ్ఞానానికి మించిన నీ ప్రేమని సమాధానాలు ప్రభానైనా మా జీవితాలకి కావలి ఉంచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. చీరాల పట్టణ వాసులకు గమనిక. ప్రతి నెల 2వ శుక్రవారం సాయంత్రము 6:30 సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కాలేజ్ నందు సిస్టర్ బి అరుణా శేఖర్ గారి ఆధ్వర్యంలో జరుగు ప్రార్థనా కూడికలో జోసఫ్ టి రవికాంత్ గారు ప్రసంగించెదరు. వివరములకు సిస్టర్ అరుణా శేఖర్, ఫోన్ నంబర్స్ 9676732787 మరియు 8121518180 మరియు సిస్టర్ అరుణా గారి ఆధ్వర్యంలో జరుగు ప్రేయర్ సెల్స్ వివరములు. మా అడ్రస్ న్యూ కవెనెంట్ టాబర్నకల్ 114B 13-1-212/1 స్పెన్సర్ సూపర్ మార్కెట్ ఎదురుగా BSP కాలనీ, రాజీవ్ నగర్, హైదరాబాద్ 5,18,000. మా ఫోన్ నంబర్స్ 040
2383746777 మరియు 9885589442. మా ఈమెయిల్ అడ్రస్ helloNCT@gmail.com. మా వెబ్ అడ్రస్ మరియు ఆదివారం సంఘ ఆరాధన ప్రత్యక్ష ప్రసారము కొరకు గమనించవలసిన వివరములు.